మన కళాశాలకు ఎక్కడున్నా సరే సారు పేద పిల్లలంటే చాలా ఇష్టపడేటటువంటి వ్యక్తి. సార్ వెనకాడకుండా ఏదడిగినా కానీ ఇచ్చేవాడు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా సార్ 2-3 సార్లు ఇన్వైట్ చేశాను. సార్ గొప్ప గొప్ప ప్రోగ్రామ్స్ ఇచ్చిపోయాడు. మెడికల్ చెకప్, మెడికల్ సెంటర్ పెట్టేసి మన పేద పిల్లలకు, విలేజర్స్ కూడా సారు మెడిసిన్ ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి. నేను పిలవగానే సార్ అప్పుడు వచ్చేసి చాలా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి మాకు సాయం చేశాడు. నేను మొన్న మిర్యాలగూడెంలో ఉన్నప్పుడు కూడా 2023-24 సంవత్సరంలో సార్ని అడగానే పేరోల్ పార్టీకి 80,000 రూపీస్ ఇచ్చాడు. 80,000 రూపాయలు వెనకాడకుండా పిల్లలకు సార్ అని చెప్పి సారు ఒక గొప్ప ప్రోగ్రాం పెట్టించి పిల్లలకు అందరూ కూడా చికెన్ బిర్యానీ, రకరకాల కూరలు, అన్ని రకాలు పెట్టించి పిల్లల్ని ఎంకరేజ్ చేసినటువంటి గొప్ప వ్యక్తి. సారు కూడా వస్తాను ఫోన్ చేశాడు, కానీ ఒక అనివార్య కార్యం వల్ల సారుకి ఏదో ఇంపార్టెంట్ పని వల్ల వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒక వారం రోజుల్లో రమణ సార్ మళ్ళీ ఒక ప్రోగ్రాం పెట్టుకుందామని చెప్పాడు. సారు మాట అంటే తప్పడు, సార్తో పెట్టిస్తాను. అలాగని ఈ ప్రోగ్రాంకు ఈ పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి నా కొలీగ్స్, మిగతా స్టాఫ్ మెంబర్స్ అందరికీ, మరి నా ప్రియమైన విద్యార్థులందరికీ కూడా ఆ పేరు పేరున సాయంత్రం వేళ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సైన్స్ వేదిక అనేది ఒక గొప్ప ప్రోగ్రాం. ఇంత మోడ్రన్ టెక్నాలజీ యుగంలో కూడా ఇంత సైన్స్ అభివృద్ధి చెందినప్పటికీ కూడా ముఖ్యంగా మన విలేజ్లో అనుకోవడమే కాదు, అటువంటి సమాజం ఈ మూఢనమ్మకాల వల్ల మనిషి మానసికంగా దెబ్బతింటాడు. ఎందుకంటే సైకాలజికల్ గా దెబ్బతిందనుకోండి, వ్యక్తి ఏం చేయలేడు. ఎంత బలశాలి అయినప్పటికీ కూడా సైకాలజికల్ గా ఒకసారి దెబ్బతింది అనుకోండి, ఏం పని చేయలేడు. కాబట్టి అలాంటి మూఢనమ్మకాల మీద ఎవరికైతే విశ్వాసం ఉంటుందో అలాంటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సారు ఎంత ఖర్చు అయినా కూడా భరిస్తూ మన పబ్లిక్ని మొబిలైజ్ చేయడం కొరకు సారు ఊరున ఇలాంటి స్కూల్స్, కాలేజీలు మొత్తం కూడా తిరుగుతూ మీలాంటి పిల్లలకు కనుక నేర్పినట్లయితే మీరు ఇంకా నలుగురు చెప్తారనే ఉద్దేశంతో స్కూల్స్ అండ్ కాలేజీలు ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు సారుకు పేరు పేరున మా తరపున, మీ తరపున, మన పిల్లల తరపున, అందరి తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రోగ్రామ్ టైం కూడా తక్కువ ఉన్నది. మన పిల్లలు దూరం పోయే పిల్లలు ఉన్నారు కాబట్టి అంత షార్ప్గా అనుకున్నంత సాధ్యమైనంత తొందరగా కంక్లూడ్ చేద్దాము. అందులో భాగంగా ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన నరసింహరావు సారు మాట్లాడాలని కోరుచున్నాను. ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ గారు మరియు నాతోటి పనిచేస్తున్నటువంటి లెక్చరర్స్, బోధన మరియు బోధనేతర సిబ్బంది, ముఖ్యంగా అన్న ప్రభాకర్ సారు మరియు ట్యూషన్ సార్ గారికి నా యొక్క నమస్కారాలు. మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు. విద్యార్థులకు ప్రతిరోజు చెప్పేటువంటి మా ఆర్ట్స్ పిల్లలకు బాగా తెలుసు. మనం ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ఇక్కడ ఒక్కడ ప్రతిరోజు ఒక చర్చ వస్తూనే ఉంటుంది. ఏమని చెప్తామంటే వాళ్ళకి దేర్ ఇస్ సమ్ 3-4 పాయింట్స్, ఓల్డ్ కస్టమ్స్ అండ్ ఓల్డ్ బిలీవ్స్ కదా చెప్తా ఉంటాం. మా ఆర్ట్స్ పిల్లలకి మూఢనమ్మకాలని అధిగమించలేకపోవడంలోనే అభివృద్ధి సాధించలేకపోతున్నాం అనేది మా సబ్జెక్ట్లో మెయిన్ ట్యాగ్ లైన్ ఉంటుంది. దానికి సంబంధించిన దాంట్లో మనకి ఇక్కడ జన విజ్ఞానిక వేదిక నిర్వహిస్తున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు మేము అప్పుడప్పుడు మిర్యాలగూడెంలో చూస్తుంటాము. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సుదర్శన్ సార్ మాకు సుపరిచితులే కాబట్టి ఈ ప్రోగ్రాం ద్వారా మీరెంతో కొంత అవగాహన కల్పించుకొని కుదిరితే మీ ఊర్లలో కూడా పాటింపజేసే విధంగా తయారు కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. దెన్ నెక్స్ట్ మేడం గారు. ఓకే సార్. ఈ ప్రోగ్రామ్ ని సాధ్యమైనంత వరకు తొందరగా కంప్లీట్ చేద్దాం. ఈ ప్రోగ్రాము స్టార్ట్ చేసే ముందు మన బ్రదర్ సుదర్శన్ సారు సింగర్, కూడా గొప్ప సింగర్, ఒక మంచి రైటర్, సింగర్, ఒక మంచి పాటతో మన ఉత్తేజపరుస్తూ మీ అందరికి కూడా ఆనందాన్ని కల్పిస్తూ ఈ సమావేశం పట్ల ఏకాగ్రత పెరిగేటట్టు సార్ చేయాలని నేను కూర్చున్నాను. సో సార్ సిన్స్ మాట్లాడుతున్నాను. ఎస్, ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి మన ఓఎస్ఎన్ సార్ దాన్ని మాట్లాడాలని కోరుచున్నాను.
నమస్కారం. వాస్తవంగా ఇది చాలా పెద్ద సబ్జెక్టు. పావుగంట అర్ధగంట సమయం అయితే సరిపోదు. చాలా అనివార్య కారణాలు ఆలస్యంగా పెట్టారు, కానీ ఇది చాలా వ్యాస్ట్ సబ్జెక్టు. ఎందుకంటే దీనికి అంతు లేదు. కోడి ముందా గుడ్డు ముందా అంటే మనం సమాధానం చెప్పలేము. అర్థమైందా? అలాంటిదే ఇది. దీని అవగాహన చేసుకోవాలి తప్ప ఇది ఏది నిజం అని చెప్పడానికి మనకు ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సార్ వాళ్ళకి చాలా అవగాహన ఉండొచ్చు. దేవుడు ఉండాలి అంటే సమాధానం చెప్పలేము. చెప్పగలుగుతామన్నా? ఇది కూడా అంతే. కాబట్టి దాని మీద అవగాహన అవసరం, చాలా అవగాహన అవసరం. ఎందుకంటే ఈరోజు మూఢనమ్మకాలు, ఎన్నో హత్యలు జరుగుతున్నాయి, భ్రూణ హత్యలు జరుగుతున్నాయి, చెరుదుబాట్లని. ఇప్పటికి కూడా ఈ సార్ చెప్పిన యుగంలో కూడా, ఇంత టెక్నాలజీలో కూడా ఇవాళ మాకు చెరుదుబాటు చేసినని చెప్పి ఊళ్ళ పంట పడి తిరిగి వాళ్ళు చాలా మంది లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. అన్ని హాస్పిటల్ తిరిగి, కార్పొరేట్ హాస్పిటల్ తిరిగి చివరికి ఆడిపోతారు, మంత్రాన్ని అడిగిపోతారు యంత్రం కట్టించుకోవడానికి. అలాంటి దేశం మనది. దానికి కారణాలు ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా చాలా బలంగా ఉన్నాయి. మన చట్టాలు కంటే కూడా బలంగా ఉన్నాయి మన సాంప్రదాయాలు, మన సంస్కృతులు. ఇంకా వాటినే ఫాలో అవుతున్నాయి ఎక్కువ. అది కావద్దని కాదు, కానీ దాంట్లో మంచి చెడు ఉంటుంది. ఈ మంచి చెడు తెలుసుకోవడానికి సమయం చాలా పడుతుంది. నేను కూడా చాలా మాట్లాడుతూ మీకు సమయం వేస్తూ సార్ వాళ్ళు మాట్లాడతారు. మీకు బస్ స్టాండ్ అవుతుంది కాబట్టి తదుపరి కార్యక్రమం పెట్టినప్పుడు దీని గురించి మనం అంత లోతుగా చర్చించుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. రైట్ సార్. ఇంకా ఎనీబడి ఫ్రమ్ ద స్టాఫ్? Yes, sir. Right. Thank you. From the students, ఎంతసేపు మేము మాట్లాడాల్సి వస్తుంది? అవునా? మీరేమన్నా ఉన్నది అవకాశం? ఎస్, వాళ్ళకి డౌట్స్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని మన సుదర్శన్ సార్ గారుని ప్రారంభించాలని కోరుతున్నాను. ఫస్ట్ పాట పాడండి సార్. మీ పాట ద్వారా పిల్లల్ని అట్రాక్ట్ చేయండి. మొత్తం దాంట్లో అన్ని. ఓకే, థ్యాంక్ యూ సార్. వేదికను అలంకరించిన ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ రమణ సార్కి, మరి అధ్యాపక బృందానికి, వేదిక ముందు ఉన్నటువంటి విద్యార్థులకి మరి అధ్యాపక బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు. జన విజ్ఞాన వేదిక విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని డెవలప్ చేయాలని, మూఢ విశ్వాసాలని నిర్మూలించాలన్న ఒకే ఒక ఉద్దేశంతో నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి సంస్థ. అంటే ప్రభుత్వం ఏదో డబ్బులు ఇచ్చి పిల్లలకు ప్రోగ్రాం చేయమని చెప్పినటువంటిది కాదు. ఇక్కడికి వచ్చిన మేమందరం కూడా, ప్రభాకర్ గారు గవర్నమెంట్ టీచరు సారు, నేను ఒక ప్రైవేట్ కాలేజీలో మిర్యాలగూడ అరోరా జూనియర్ కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేస్తున్నా. మాకు మా గురువు గారు సీనియర్ మోస్ట్, మేమందరం ఒకే బెంచ్లో పేపర్ వాల్యుయేషన్ చేస్తుంటాము. మాకు సిఈగా వ్యవహరిస్తున్నటువంటి నరసింహరావు సారు, మా డిపార్ట్మెంటు, మిగతా అధ్యాపక బృందాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ మనకి ఇప్పుడు శ్రీనివాస్ సార్ చెప్పినట్టు సమాజంలో రకరకాల మూఢ విశ్వాసాలు ఉన్నాయి. అంటే ఈ సంస్కృతి సాంప్రదాయాల పేరుతోటి ఎప్పటి నుంచి కాదు ఇవి. ఏదో ఈ 5-10 సంవత్సరాల్లో వచ్చినటువంటి నమ్మకాలు అంటే కావు. ఇవి సనాతన పూర్వకాలం నుంచి తల్లిదండ్రులు కావచ్చు, ఈ సమాజం కావచ్చు, ఎన్నో విషయాలను మన గుగ్గుపాలతో నేర్పారు. దాంట్లో మంచి విషయాలు ఉన్నాయి, దాంట్లో కొన్ని చెడు విషయాలు ఉన్నాయి. ఇటుంటా సార్. అయితే మనకు తెలుసు, మనందరం కూడా చిన్నప్పుడు పాలు తాగకపోతే అమ్మగో బూచోడు వస్తుండు, ఓ దయం వస్తుంది, భూతం వస్తుందని చెప్పి భయపెట్టి పాలు తాపించారు. అవునా కాదా? ఇప్పటికీ దయాలు భూతాలు ఉన్నాయంటే కూడా మనందరం నమ్ముతా ఉన్నాం. ఇప్పటికీ మనందరం కాళ్ళకు నల్లదారాలు కట్టుకొని, డిగ్రీ స్థాయి పీజీ స్థాయి పిల్లలు కూడా కాళ్ళకు నల్లదారాలు కట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఏందా ఈ నల్లదారం అంటే ఎవరేం చెప్పరు. అది ఫ్యాషనా, ట్యూషనా, ప్రభుత్వ రేషనా, లేకపోతే సినిమా తెలియదు, కానీ మొత్తానికైతే నల్లదారాలు దర్శనమిస్తున్నాయి. ఇక్కడ చూడండి, జనవిజ్ఞాన వేదిక ఏం చెప్తుంది అంటే, కంటికి కనిపించేది సైన్స్, కంటికి కనిపించినది అన్సైన్స్. ఇప్పుడు దయ ఉంది అని నువ్వు చూసినావంటే, నీ లెక్క నేను కూడా మనిషినే కాబట్టి, మనందరం అమ్మ కడుపున జన్మించిన కాబట్టి, నీకు కనిపించిన వస్తువు నాకు కూడా కనిపించాలి. అప్పుడే అది నిజమవుతుంది. నీకు కనిపించి నాకు కనిపించలేదంటే అది సైంటిఫిక్ కాదు. ఇక్కడ చూడండి, మీకు ఊర్లలో చాలా మంది బాబాలు వస్తుంటారు, అట్లా చేస్తుంటారు మాయలు. ఆయన చెప్తాడు, నేను శ్రీశైలం అడవుల్లో గొప్ప స్వామీజీనై ఒక 90 రోజులు అన్న ప్రాణాలు మారి మొత్తం నేను దీక్ష చేసిన, ఆ దీక్ష వల్ల నాకు ఈ శక్తులన్నీ వచ్చినాయి, నేను ఏదైతే అదేది అంటాడు.
మళ్ళీ ఏం చేస్తున్నానంటే చూసినా మీకు చెంబు బోర్లు ఇచ్చినా కానీ నీళ్ళు లేవు కానీ కానీ అబ్రక దబ్ర ఆ దబ్ర ఈ దబ్ర అంటాడు. మళ్ళీ ఇట్లా నేను తీర్థప్రసాదాన్ని సృష్టిస్తా, మీ ఒంట్లో ఉన్న జబ్బులు కూడా పోగొడతా అని ఏం జలని అమాయక జనం చేత డబ్బులు వసూలు చేసుకుని పోతారు. మరి దాంట్లో ఉన్నటువంటి లాజిక్ ఏంది, దాంట్లో ఉన్నటువంటి సైన్స్ ఏంది? ఈ ప్రపంచంలో ఏది ఈ ప్రకృతిలో లేకుండా మనం దేన్ని సృష్టించలేము, సృష్టించడం అనేది సాధ్యం కాదు కూడా. మరి నేను నా దగ్గర ఏమి లేవు, చూసిన తీర్థం మాత్రం తీసుకొస్తూనే ఉన్నా. ఇది నేను మాయ అంటే మీరు నమ్ముతారా? నేను బ్రహ్మ నుంచి వచ్చిన, ఆకాశం నుంచి వచ్చిన, నేను మనిషిని గాను, నేను ఒక సపరేట్ వ్యక్తి అంటే మీరు నమ్ముతారా? మరి ఇట్లా ఈ తీర్థాన్ని ఎంతసేపు అయినా తీర్థం వస్తూనే ఉంటది. ఏం తినంత అరచేతులు పోసుకొని మొత్తం ఒళ్ళు నాకి ఈపు మీద నెత్తి మీద చల్లుకొని ఇక చుట్టూ తిరిగి దండం పెడుతుంటారు. అందుకనే మామిడి పులిశెట్టి లింగే అని మంచి రచయిత చనిపోయిండు, అద్భుతమైన ఒకటి మూఢనమ్మకాల పాట రాసిండు. ఓం భీమన్నాడు నల్ల కోడి తిన్నాడు, చేరు సాహదాగినాక ఇంకా చూడమన్నాడు, పాయ పాయ భూతమంటే పాయ పాయమంటిమి, నమ్మొద్దు నమ్మొద్దు మూఢ నమ్మకాలు, ఆ నమ్మకాలన్నీ కావు నిజాలు. మాటలే మంత్రము చేతలే తంత్రము, అనుమానము మనిషి పెంచుకున్న రోగము, అజ్ఞానమందు మునిగి తేలుతుంది లోకము, నమ్మొద్దు నమ్మొద్దు మూఢ నమ్మకాలు, ఆ నమ్మకాలన్నీ కావు నిజాలు. మాయ రోగమొస్తే మందు తెచ్చినం, అది మంత్రగాడు చేసినని భ్రంశినం, మానాదితోనే ఇక నంసినం, పక్కవాని మీద నింద మోపినం. మనకి ఏదైనా జబ్బు రాగానే మనకి ఎవరు ఉంటాడో, మన ఎవరి మీద కోపం ఉందో వాని మీద ఎమ్మటి అనుమానం వస్తుంది. మా వానికి నాకు భూమి పంచాది ఉంది, వానికి నాకు గెట్టు పంచాది ఉంది, ఈడే చేయించినట్టుంది, ఎమ్మటి అనుమానం వస్తుంది. పక్కవాని మీద నింద మోపినం, చెట్లోపే మంత్రగాన్ని పిలిచినం, నట్టేట ముగ్గు పోయించినం, నల్ల కోడి చేరు సారా తెచ్చినం. వచ్చినోడు ఏం చేస్తాడు తెలుసా? వాని ఇంటికి నెలకు సరిపోయేటువంటి సామాన్ రాస్తాడు, బియ్యం రాస్తాడు, నిమ్మకాయలు రాస్తాడు, పసుపు రాస్తాడు, కుంకుమ రాస్తాడు, ఒక మెత్తడి సాల్ట్ ప్యాకెట్ రాస్తాడు, షాట రాస్తాడు, బిందె రాస్తాడు, అన్ని రాసి వాడు ఏదో తూతూ మంత్రం చెప్పేసి ఇంటికి తీసుకుని బ్రహ్మాండంగా ఆ కోని ఆడను కోసుకుని హాయిగా తింటాడు వాడు. అవునా కదా? నల్ల కోడి చేరు సారా తెచ్చినం, నిమ్మకాయ పసుపు కుంకుమిచ్చినం, ఓం భీమన్నాడు నల్ల కోడి తిన్నాడు, చేరు సారా తాగినాక ఇంకా చూడమన్నాడు. ఆడదాతుడు మనకు దాత అందరం తాగేట మత్తలు పోతుంటే ఇక వాడు చూసుకో దెబ్బ వాని మహిమ తక్కువ ఏదో ఆ సంచిని తీస్తాడు. ఇక చూసినవా ఈయనే ఉంది మాయాగురికి, ఇక ఎవడ భూమిలో బాతి పెట్టిపోయిండు అని లేపుతాడు. ఓం భీమన్నాడు నల్ల కోడి తిన్నాడు, చేరు సారా తాగినాక ఇంకా చూడమన్నాడు, పాయ పాయ భూతమంటే పాయ పాయమంటివి, నమ్మొద్దు నమ్మొద్దు మూఢ నమ్మకాలు, ఆ నమ్మకాలన్నీ కావు నిజాలు. పిల్లలుంటేనే పెద్ద పీకుడు. భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 121 కోట్ల జనాభా. ఇంకా జనాభా లెక్కలు చూస్తే ఇప్పుడు అది 130, 140 దాటొచ్చు. ఎక్కడ పోయినా పెళ్లి చేసుకుని పోతే ఏమడతారు తెలుసా? పిల్లలు ఎంతమంది అంటారు ఎమ్మటే. భూములు అడగరు, ఆభరణాలు అడగరు, ఏది అడగరు. ఎంతమంది అమ్మ పిల్లలు అనగానే పాపం ఆ పిల్లల్లో ఉన్నటువంటి బాధ అంత కాదు ఇంత కాదు. పిల్లలుంటేనే పెద్ద పీకుడు, అది వైద్యంతో బాగు చేసే బదులు, చెట్టు చేమరా ఇరప్ప మొక్కినం. ఎడుమాతరం మనోళ్ళు పిల్లలే అనగానే చెట్టు చేమరా ఇరప్ప మొక్కినం, ఆ మూఢనమ్మకాలతో నడిచినం, ఏరు ముంచె దేవుణ్ణి కలిసినం. ఏరు ముంచె దేవుడు తెలుసా మీకు? నేనే చిన్నగా ఉన్నప్పుడు, చాలా చిన్నోన్ని, ఊళ్ళో మొత్తం నైట్ డీసీఎంలు కట్టుకొని ఆయన 14 ఏళ్ళు జైలు జీవితం గడిపొచ్చి ఆయనకు 1 ఎకరం పొలం ఉంటే ఆంధ్రాలో ఆ బావి కాడ కూకొని గడ్డాల మీసాలు పెంచుకొని ఆ బావి నీళ్ళు తీసుకొచ్చి ఆ ఏళ్ళు ముంచి చూపితే ఆ నీళ్ళు తెచ్చుకొస్తే పిల్లలు పుడతారని పోయేటప్పుడు. ఏలు ముంచె దేవుణ్ణి కలిసినం, నీళ్ళల్లో ఏలు ముంచి చూపితే ఆ నీళ్ళే సంతానమని తాగినం, ఉబ్బుతున్న పొట్ట చూసి మురిసినం, వాన చినుకురాలకుంటే గడ్డి పోసమలియునా, వైద్యం అంటూ చేయకుంటే రోగం ఎందుకు కుదురునా,
ఏలు ముంచ నీళ్ళతోటి కడుపు పంటగాయున నమ్మొద్దు నమ్మొద్దు మూఢ నమ్మకాలు, ఆ నమ్మకాలన్నీ కావు నిజాలు. ఊగుతుంది గంగమ్మ గణము, రెచ్చి ఊగుతుంది రాజమ్మ సిగము. బోనాలు ఫస్ట్ ఎక్కడ పెడతారు తెలుసా మీకు? హైదరాబాద్లో పెడతారు. మన శ్రావణ మాసంలో బోనాలు పెడతారు, ఆషాఢంలో పెడతారు. ఇక ఆషాఢంలో బోనాలు ఆ రాజు ఈ రాజు అని చెప్పేసి ఎట్లా అవుతారు మన వాళ్ళు. ఊగని ఇక్కడ సంస్కృతులు వేరు, సాంప్రదాయాలు వేరు, మూఢనమ్మకాలు వేరు. ఇక్కడ దేవుని కించపరచడం కాదు, భగవంతుని కించపరచడం కాదు, ఎవరి నమ్మకం వాళ్ళది. ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ కించపరచడం కాదు. కాకపోతే మనిషి రూపంలో ఉన్నటువంటి నేనే దేవుడని వచ్చేటువంటి వాళ్ళని నమ్మకూడదు. నేను జంజ వేసుకోను, లేదా బట్టలు కలర్ కలర్ కట్టుకోను, నేను దేవుడిని వస్తే మీరు నమ్ముతారా? దేవుడు చాలా మంచోడు. ఆయన ఆటను కోసిన తినడు, కోళ్ళ కోసిన తినడు, మనం తెచ్చుకుంటాం, మనమే తింటాం. ఆ బోనాలు పెట్టినా మనమే తింటాం, ఏ చేసినా మనం తింటాం. దేవుడు ఏం తినడు. కాబట్టి ఇక్కడ నమ్మకం. పిల్లలుంటేనే పెద్ద పీకుడు, అది వైద్యంతో బాగు చేసే బాధులు. చెట్టు చేమ రాయి రెప్ప మొక్కినం, ఆ మూఢనమ్మకాలతో నడిచినం. ఏలు ముంచె దేవుణ్ణి కలిసినం, ఆయన నీళ్లల్లో ఏలు ముంచి చూపితే ఆ నీళ్లే సంతానమని భ్రంశినం. ఉబ్బుతున్న పొట్ట చూసి ముర్శినం, వాన చినుకురాలకుంటే గడ్డి పోసబోయునా, వైద్యం అంటూ చేయకుంటే రోగమేందో కుదురునా. ఏలు ముంచ నీళ్లతోటి కడుపు పంటగాయున నమ్మొద్దు నమ్మొద్దు మూఢ నమ్మకాలు. ఊగుతుంది గంగమ్మ గణము, రెచ్చి ఊగుతుంది రాజమ్మ సిగము. డప్పుదారు వింట గుండె గుబులు, ఇంకా ఆగదాయ పట్టుకుంటే అసలు. అది మాయదారి మానసిక రోగం, ఇది పల్లెలమ్మ కాల స్త్రీల నైజం. చెల్లెలా నేను వస్తానంటది, శాంతి శాంతి అంటే ఊగుతూ ఉంటది. ఆ ఒక్కతో ఎవరికి ఏం బాగాలేదు. ఊగేదూగంగా నీకు ఒక అనుమానం పెడుతుంది. ఏమనుమానం పెడుతుంది? ఇంటి దేవరా నన్ను చూస్తలేమంటది. నీ ఇంట్లో మొలిచి నువ్వు పట్టించుకోవట్లేదు కాబట్టి నీకు ఇట్లా అవుతుంది. పండుగ చేయకుంటే పాడు చేస్తానంటది, అప్పు సప్పు చేసి నాకు ఏడలు పోయమంటది. నమ్మొద్దు నమ్మొద్దు మూఢ నమ్మకాలు. కుక్క కాటు వేస్తే లెక్క చెయ్యక, అది పుండై కుమిలేదాకా చూసినం. నాటు చెట్ల పసరులన్నీ పూసినం, వాడు పిచ్చిలేసి అరుస్తుంటే వదిలినం. పాము తేలు గరిసిన మంత్రమే వేసిమి, వాడు మరణం పొందేదాకా మాయ వైద్యం చేసిమి. అన్ని తెలిసి ఇంకా నైనా నిజం తెలియకుంటిమి. నమ్మొద్దు నమ్మొద్దు మూఢ నమ్మకాలు, ఆ నమ్మకాలన్నీ కావు నిజాలు. మాటలే మంత్రము, చేతలే తంత్రము. ఇగో ఇట్లా ఈ విధంగా మనల్ని మోసం చేస్తే మన దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా గుంజి మనల్ని బికారాలు చేసిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి నిజాలను నమ్మండి, మూఢ విశ్వాసాలను నమ్మకని చెప్పేసి చెప్పుకుంటూ బాబుతో జస్ట్ 2 చేసిన తర్వాత సార్ మాట్లాడతారు. అందులో మనకు ఓన్లీ కాలేజ్ పేపర్. ఓకే, అమ్మాయిలు రండిరా. సో దీన్ని ఇప్పుడు చెప్పము. లాస్ట్ మీకు దీంట్లో లాజిక్ ఏంటో మీరు కొంచెం థింక్ చేసి సైంటిఫిక్ పేపర్ ఓన్ లేదు శాస్త్రం చెప్పడం. దీంట్లో లాజిక్ ఇది మాయ కాదు, మంత్రం కాదు, మనిషి చేసింది మనం తయారు చేస్తుంది. కొంచెం థింక్ చేసి ఇదొకటి. ఆ చెమ్ముల వాటర్ ఎట్లా వస్తుందో లాస్ట్ మీరు చెప్పాలి. థ్యాంక్ యూ. తర్వాత